మిత్రులకు శ్రేయోభిలాషులకు అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నారు. దేవతల కోరిక మేరకు ఈ రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని శ్రీ మహావిష్ణువు వాళ్ళకి వరం అనేది ఇచ్చారు. అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశి అని జరుపుకుంటూ ఉంటాం. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి అంటే ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకునే రోజు అని నమ్మకం. శ్రీ మహావిష్ణువును ఈరోజు పూజించిన ప్రార్థించిన మనకి మోక్షం లభిస్తుంది అని నమ్మకం. ఈరోజు భూలోకంలో ఉన్నవారికి స్వర్గలోకానికి దారి చూపే రోజు అని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజున ఉపవాసం చేసేవారికి శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి అని కూడా మనకి నమ్మకం. సో ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించండి, ప్రార్థించండి. అండ్ ఈరోజు నిరాహారం లేదా పలహారం, పాలు, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఈరోజు అన్నం అనేది తినకూడదు అని మనకి శాస్త్రం చెప్తుంది. పాపాలు తొలగించుకునే రోజున అన్నం తింటే పాపాలు ఇంకా అంటుతాయి అని ఏకాదశి రోజున భోజనం చేయకూడదని చెప్తూ ఉంటారు. సో ఈరోజు నిరాహారాన్ని పాటించండి, విష్ణు సహస్రనామాన్ని జపించండి, చదువుకోండి. మీకు శ్రీ మహావిష్ణువు కృపా కటాక్షాలు లభిస్తాయి. అండ్ ఈరోజు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోండి. ఆ మహావిష్ణువు కృపకు పాత్రులు కండి. ఓకే, వన్స్ అగైన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.